పార్లమెంట్లో వర్గీకరణ బిల్ ప్రవేశపెట్టాలంటూ పరేడ్ గ్రౌండ్స్ లో ఎంఆర్పీఎస్ ధర్మయుద్ధం పేరుతో సభ నిర్వహిస్తోంది. ప్రస్తుతం వెంకయ్యనాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు యొక్క మీటింగు మొదట్లో అలా వచ్చారు, జయప్రకాష్ నారాయణ గారి యొక్క సమావేశానికి అలా వచ్చారు అని మనసులో అనుకుంటున్నాను. నేను అనుకున్న మాటనే కృష్ణ ఇవాళ నాకన్నా ముందుగా చెప్పాడు. చాలా సంతోషం. ఇప్పుడు నాకు 23 ఏళ్ల కిందట ఒకరోజు నా యొక్క పార్టీలో చిరకాలం నుంచి నా దగ్గర పనిచేస్తున్న యొక్క పార్టీలో పనిచేస్తున్న యువ నాయకుడు కిషన్ రెడ్డి ఒకరోజు తీసుకొచ్చి ఈ కృష్ణ మాదిగని నాకు పరిచయం చేశాడు. ఆ పరిచయం నెమ్మదిగా పెరిగి అది మొగ్గలు తొడిగి పుష్పం వికసించి మరింత సాన్నిహిత్యాన్ని కల్పించింది. కారణం ఏమి కాదు, కారణం ఏంటంటే ఒక రాజకీయ నేపథ్యం లేని వ్యక్తి, ఒక సంస్థకు చెందనేట వ్యక్తి, ఒక మంచి ఆదర్శప్రాయమైన సాంఘిక సంస్కరణకు నాంది పలకడం, ఒక విప్లవ ఉద్యమంగా శాంతియుతంగా దాన్ని నడపడం చూసిన కృష్ణను చూసిన తర్వాత నాకు ముచ్చటేసింది. అందుకని నేను కృష్ణకు తోడుగా అండగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో అనేక పర్యాయాలు కృష్ణను నేను హెచ్చరించాను, వారించాను. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాను, మళ్ళా మీటింగ్ టీఆర్ఎస్ వాళ్ళు రాకపోయినా నష్టం ఏమైనా ఉంటే నీకు లేదు, ఇంకొకరు రాకపోయినా లేదు. కానీ మన గురి కృష్ణ, మన గురి. నేను నీకు అర్జునుడికి చెప్పినట్టుగా చెప్తున్నాను. అర్జునుడి గురి ఆ మత్స్య యంత్రం పైన చేప పిల్ల పైన ఉండాలి తప్పితే అటు ఇటు మరలకూడదు. మనకు కావాల్సింది ఏమిటి? మనకు కావాల్సింది మాదిగలకు న్యాయము, సమన్యాయం కావాలి. నీకు రాజకీయంతో సంబంధం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నువ్వు రాజశేఖర రెడ్డితో విరోధం వద్దు, మిత్రత్వం వద్దు, శత్రుత్వం వద్దు, చంద్రబాబు నాయుడుతో విరోధం వద్దు, చంద్రశేఖరరావుతో విరోధం వద్దు. మనకు కావాల్సింది మన యొక్క లక్ష్య సాధన. ఆ లక్ష్యం ఏంటంటే మాదిగలకు దక్కవలసిన న్యాయమైన, తమ యొక్క న్యాయమైన ఓట అది దక్కాలి. ఆ దక్కితే నీ జన్మ చరితార్థం అవుతుంది. ఈ బడుగు జనాలు, అణగారిన వర్గాలు ఇన్నేళ్ల పాటుగా ఎదురు చూస్తున్న ఒక ఆశలు ఫలిస్తాయి. అంతకన్నా సంతోషం ఇంకొకటి ఉండదు. మా తాత చెప్పాడు నాకు, సంతోషం ఆనందంలో మహదానందం ఏందయ్యా అంటే, నువ్వు తింటే నీకు సంతోషం, నువ్వు ఏదన్నా కొంటే నీకు సంతోషం, నువ్వు ఏదన్నా పదవి వస్తే నీకు సంతోషం లేదు, నువ్వు అనుకున్నది జరిగితే సంతోషం. కానీ ఎదుటివాడి మొహంలో నీ వల్ల సంతోషం వస్తే అది మహా సంతోషం రా, మహానందం అని చెప్పాడు మా తాత. ఆయన తరం వ్యక్తి శనగల వెంకట నరసయ్య మాదిగాని మా ఊర్లో పెద్ద మాదిగా ఉండేవాడు. మా తాత ఆయన కలిసి గ్రామంలో ఏదన్నా వస్తే విషయాలు చెప్తే పెద్ద ఆయన చెప్పిన తర్వాత పెద్ద మాదిగా సలహా కూడా అడిగేవాడు. మామూలుగా ఆ రోజుల్లో ఈ అంటరానితనం ఉంది, నేరుగా నిలబడ్డానికి కూడా సిద్ధంగా ఉండేవాడు కాదు. చెప్పులు చేతిలో పట్టుకునేవాళ్ళు. నాకు చూసి బాధేసేది, ఏమిటి కర్మంతా, ఏమిటి అసలు ఇదంతా ఏంది, మనుషుల మధ్య ఈ తేడా ఏంటని. నాకు అప్పటి నుంచి మనసులో ఆలోచన ఉంది. దాంతోపాటు నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో చేరాను. సంఘం చెప్పింది, ఈ దేశం అంతా ఒకటే, अलग भाषा अलग वेश फिर भी अपना एक देश, विविधता में एकता भारत का विशेषता. ఈ దేశం మనం వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం.